నోబెల్ శాంతి బహుమతి వాస్తవానికైతే ట్రంప్ క్రిందటిసారి ఇవ్వాలి. ఎందుకంటే అప్పుడు ఎలాంటి యుద్ధాలు ప్రోత్సహించాలి, ఎలాంటి ఆయుధ ల్యాబీల యొక్క ఒత్తిడికి లొంగలేదు అతను. భారత్ పాకిస్తాన్ల వ్యవహారంలో పాకిస్తాన్ని రెచ్చిపోకుండా కంట్రోల్ చేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగనీయకుండా అడ్డుపడ్డాడు. అట్లాగే తైవాన్ మీదకి చైనాని వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డాడు. కొరియాల మధ్య గొడవ లేకుండా చూశాడు. బెదరేసి దబాయించి యుద్ధాలు జరగకుండా ఆపాడు. అప్పుడు నోబెల్ శాంతి బహుమతి రావాలి. అదిలే యుద్ధాన్ని ప్రోత్సహించింది బైడెన్ అయితే కంట్రోల్ చేయలేకపోతుంది ఈవేళ ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపగలిగాడా? కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆయనకి శాంతి దూత ఇవ్వండి నోబెల్ అని చెప్పి రాసిస్తాడు. అట్లాగే ఏదైతే మొన్న జరిగినటువంటి అజర్బైజాన్ ఆర్మేనియా గొడవలో యుద్ధం జరిగింది, చచ్చారు. ఆ తర్వాత వాళ్ళే యుద్ధం విరమించుకున్నారు. ఇప్పుడు అజర్బైజాన్ అధ్యక్షుడు రాసిస్తాడు ఈయనకి ఇవ్వమని చెప్పేసి, ఏది నోబెల్ ఇవ్వమని చెప్పేసి. అట్లాగే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో మనం మాట్లాడుకుని కంట్రోల్ చేస్తే పాకిస్తానుడు రాసిస్తాడు ఈయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వమని. ఇజ్రాయిలు కిను వీళ్ళకి పాలస్తీనా వీళ్ళకి జరిగినటువంటి యుద్ధంలో, ఇరాన్ యుద్ధంలో నేనే ఆపాను కాబట్టి నాకు శాంతి బహుమతి అంటాడు. అవన్నీ జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. గాజా మీద ఆగిందా? లేకపోతే తీవ్రవాదుల మీద ఆగిందా ఇజ్రాయెల్ చర్యలు? అయినా సరే శాంతి బహుమతి కావాలంటాడు. కిందటిసారి చేసి శాంతి బహుమతి పొందాల, ఈసారి ఫెయిల్ అయ్యి శాంతి బహుమతి కోసం తపన మాత్రం పడుతున్నాడు.